సో బాహుబలి కంక్లూజన్ మూవీ రిలీజ్ అవుతుంది. ఆ మూవీ కోసం నేనే కాదు ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. ఒక సగటు తెలుగు అభిమాని లాగా మనకి ఇది ఎంతో గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. సో విల్ ఆస్క్ పీపుల్ వెళ్ళి అడుగుదాం ప్రభాస్కి ఏ పొజిషన్ ఇస్తారు తెలుగు హీరోస్లో అని చెప్పి. కమ్ ఆన్ లెట్స్ గో. బాహుబలి మూవీతో తెలుగు మూవీ రేంజ్ ఒక వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. సో అలాంటి ఒక మూవీలో హీరో అయిన ప్రభాస్కి తెలుగు ఇండస్ట్రీలో సో బెస్ట్ హీరోస్ అని వేసుకుంటే 1, 2, 3 నెంబర్ ఇచ్చుకుంటూ వెళ్తే సో వాట్ నెంబర్ విల్ యూ గివ్ టు ప్రభాస్? టాప్ మోస్ట్ 5 ఇస్తాను. టాప్ 3 ఇస్తాను. టాప్ 3 అంటే థర్డ్ ర్యాంక్ ఇస్తాను. ఇప్పుడు టాప్ పొజిషన్ తెలుగును హాలీవుడ్ సినిమా రేంజ్ లో తీసుకెళ్ళింది ప్రభాస్ బాహుబలి కాబట్టి ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్ లో ఉండేది బాహుబలి. పరంగా అయితే నెంబర్ 1. నేనైతే ఆల్వేస్ ఫస్ట్ ర్యాంక్ ఇస్తా ప్రభాస్. ఆల్వేస్ ఫస్ట్ ర్యాంక్ ఫర్ ప్రభాస్. 1 3 నెంబర్ ఫస్ట్ పొజిషన్ ఇస్తారా? ఐ థింక్ ఫస్ట్ యాజ్ పర్ బాహుబలి మూవీ అయితే నెంబర్ 1. సో కండిషన్స్ అప్లై. యాజ్ పర్ బాహుబలి అయితే నెంబర్ 1 అంట. సో వితౌట్ బాహుబలి కాకుండా అయితే ఏ నెంబర్ ఇస్తారు? 3rd. ఎందుకు 5? అంటే మధ్యలో చాలా మంది హీరోస్ మీ ఫేవరెట్ హీరో ఎవరు? బాలయ్య. Why are you giving 3? Like more upcoming new heroes are coming, so Okay. when like బేసిక్ ఎందుకంటే ఆల్రెడీ అతనికన్నా ముందు డెడికేషన్ గా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. సో అతను మూవీ నిలబెట్టింది తప్ప కానీ ప్రెసెంట్ అతను యాక్టింగ్ అంత లేదు. సో మీ స్టాటిస్టిక్స్ ప్రకారం 1, 2 ఎవరికి ఇస్తారు? first I like Allu Arjun and Okay. second Rana. మహేష్ బాబు and పవన్ కళ్యాణ్. ఫస్ట్ మహేష్, సెకండ్ పవన్, సెకండ్ పవన్ కళ్యాణ్. సో ఎందుకు ప్రభాస్ నెంబర్ 1 అని మీరు అనుకుంటున్నారు? ప్రభాస్ అంటే నాకు నచ్చింది. He's my favorite. ఫేవరెట్ అని కాదు, ప్యారిస్ ఉంది ఇక్కడ. రీజన్స్ చెప్పండి ఎందుకు ఫస్ట్ ఇస్తారు అనుకుంటున్నారు? I don't know. No words. See. ఎందుకు మీరు ప్రభాస్ అభిమాన లేకపోతే? ప్రభాస్ అభిమాని. తన కట్అవుట్ కి ఆ పర్ఫెక్ట్ సెట్ అయ్యే క్యారెక్టర్ రాజమౌళి ఇచ్చారు. ఓకే. సో దానికి కరెక్ట్ న్యాయం చేశాడు. బేసికల్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఓకే. అంటే ఇప్పుడు కమిట్మెంట్ భయ్య, కమిట్మెంట్ ఇంపార్టెంట్. ఓకే. తెలుగు ఇండస్ట్రీ ఇంతవరకు అట్లాంటి ఫిలిం చేయలేదు. అలా ఒక రేంజ్కి వెళ్ళాడు ఇండియా నుంచి. 5 years ఒకటే పిక్చర్ మీద యాక్ట్ చేసిన హీరో కాబట్టి. ఎందుకు అంటే తను ఒకే ప్రాజెక్ట్ కోసం 2 years, దట్ మీన్స్ ఏ హీరో కూడా చెయ్యడు అని నేను అనుకుంటున్నాను. ఆ డెడికేషన్ ఉంటుంది. డెడికేషన్ యాక్టింగ్ కాకుండా ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా ఫస్ట్ పొజిషన్ ఇవ్వడానికి? తన పర్సనాలిటీ అంటే చాలా ఇష్టం. కట్అవుట్ బాగా ఇష్టం అంటే ప్రభాస్కి. యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న తెలుగు హీరోస్ 5 years ఒక సినిమా కోసం పనిచేయడం అంటే చాలా కష్టం. సో బాహుబలి రిలీజ్ అవ్వక ముందు కూడా ప్రభాస్ కి 1 ఇస్తారా మీరు, లేకపోతే సినిమా చూసి ఏమైనా ఒపీనియన్ లేదు, ఈ సినిమా పరంగా ఫస్ట్ ర్యాంక్. బాహుబలిలో ప్రభాస్ కాకుండా ఇంకా ఏ హీరో అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? దానికైతే ప్రభాసే. దానికి ప్రభాస్ తప్ప ఎవరు చేయలేరు. సో ప్రభాస్ తన డెడికేషన్ తో నాకు తెలిసి బాహుబలి మూవీ తర్వాత చాలా మంది ఫ్యాన్స్ ని తెచ్చుకున్నట్లు నాకైతే అనిపిస్తుంది. మీకైతే ఏమనిపిస్తుంది? మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు బ్రదర్స్. ఆల్ డై హార్ట్ ప్రభాస్ అండ్ మహేష్ బాబు. బాలయ్య. Fans, please subscribe. టు చెప్పు బ్రదర్ Channel. అండ్ ఇలాంటి టాపిక్స్ మనం చాలా మాట్లాడుకుందాం. సో బాహుబలి కంక్లూజన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి, మేము కూడా చూడడానికి వెళ్తాం.